5 సంవత్సరాల ముందు వీర, ఇప్పటి నుంచి గంభీర. 3 నిమిషాల ట్రైలర్ చూసి పిక్చర్ ప్యాకింగ్ అయింది భయ్య. మొత్తం హవా మామూలుగా లేదన్నా. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు. ఒక్కొక్క షాట్ చూస్తే మైండ్ పోతుంది. ప్రతి మూవీకి రిలీజ్ అయినా మేము ఓజీ ఓజీ అని అరుస్తున్నాం. ఈ సినిమా చూసినాక హరిహర వీరమల్లే ట్రోల్ చేసినాడు. ఇప్పుడు నోట్ల వేస్తాంలే, పెద్ద నైట్ మేము రాడు. ఇంత ఉప్పు కారం ముద్ద, ఇంత పచ్చి కారం ముద్ద వేసి గుచ్చుతాం. ట్రైలర్ మాత్రం బాబాయ్ 3 నిమిషాల ట్రైలర్ ఇట్లుంటే 24కు వచ్చే ఆ 3 గంటల సినిమా మాత్రం మామూలుగా ఉండదన్న. ప్రతి సినిమాకి కాళ్ళ ఎగరేసుకుంటాం. ఈ సినిమాకి మాత్రం మీసాలు మేరేసుకుంటూ చెప్పుకోమయ్యా. రికార్డ్లా ఉదేస్తాం చూడండి భయ్యా. వాళ్ళ ఫేక్ కలెక్షన్ అంతా మేము బద్దలు కొట్టి మేము చూపిస్తాం. ఎన్ని కోట్లు? మాక్సిమం 1900 కోట్లు కొట్టొచ్చు భయ్యా. ఉండదు బాయ్, ఉండదు. హవా అంటే హవా. సినిమా మొత్తం రికార్డులు అన్ని బాగా బద్దలు అయిపోతున్నాయి అన్న. వరల్డ్ వైడ్ గా మొత్తం సినిమా అంతా బద్దలు అయిపోతుంది. ఈ సినిమాతో ఈ సినిమాని మళ్ళీ బ్రేక్ చేస్తే ఓటీఏ బ్రేక్ చేస్తారు. ఏది బ్రేక్ చేయదు అన్న. ఆయన సినిమా రంగాల్లో వెళ్తారు, రాజకీయ రంగాల్లో వెళ్తారు. 2 విధాలుగా వెళ్తారు. ఆయన జోడి గుర్రాల మీద సవారీ చేసే వ్యక్తి. ఆయనని ఎవరు కూడా నెగిటివ్ చేసినా ఆయన ఫ్యాన్ బేస్ పెరుగుతూనే ఉంటది. తగ్గడం అంటే ఏముండదు. సినిమా బాగపోతే కొంతమంది ఫ్యాన్స్ వెళ్ళరు. ఆ సినిమాలాగా మేము బాగున్నా వెళ్తాం, బాగోపోయినా ప్రొడ్యూసర్ ని మాత్రం కాపాడతాం మేము. ఏ సినిమా దాని ప్రొడ్యూసర్ ని కాపాడతాం మేము. సినిమా బాగుంది ప్రియూ చూసి వెళ్ళే ఫ్యాన్స్ కాదు ఇక్కడ ఎవరున్నా సరే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే సినిమా బాగున్నా బాగుపోయినా మాకు స్క్రీన్ మీద మా దేవుడు కనిపిస్తే చాలు. ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేస్తాయి. మీరు ప్రొడ్యూసర్ గురించి టెన్షన్ లేదు. ప్రొడ్యూసర్ గారు మీరు మంచిగా దుప్పడేసుకుని పడుకోండి. ఆ రోజు 24వ తారీఖుకి మొత్తం బ్లాస్ట్ థియేటర్. జాతి మెంగుతున్నా అంతే. ఇండస్ట్రీ హిట్ అన్న పగిలి పోతే సినిమా.